అవర్ లైఫ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద చాయిసెస్ దట్ వి మేక్. అవునా? మన డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ప్రసంగిస్తున్న ప్రసంగానికంటే మీరు తీసుకునే డిసిషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను కాదు, ఇంకొక గొప్ప దైవ సేవకులు వచ్చిన, డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి వాక్యం చెప్పినా మీరు ఒక డిసిషన్ తీసుకోకపోతే ఈ వాక్యము ఫలించదు. బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి. అవునా కదా? ఈ వందల ఆజ్ఞలు పాటించడం పక్కన పెట్టండి, గుర్తుపెట్టుకోవడం కష్టం. అవునా? సో ఇన్ని ఆజ్ఞలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు పరిశుద్ధంగా జీవించాలి? అవునా కదా? అందుకే మనకు మామూలుగా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీ టీచర్ వచ్చి, ఒరే మీరు కష్టపడాల్సిన పని లేదు, ఇవన్నీ చదువుకోకుండా ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను, ఆ 10 క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ కండి, ఇవే క్వశ్చన్స్ వస్తాయంటే మీకు ఎలా ఉంటుంది? ఆ టీచర్కి దండేసి అంటే చంపేసి కాదు, మామూలుగా గౌరవించాలని కదా, దండం పెట్టాలనిపిస్తుంది. సేమ్ అలాగా మన టీచర్ కూడా, మన బోధకుడు కూడా ఈరోజు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు బైబిల్ అంతా చదివారు కదా, ఈ ఆజ్ఞలన్నీ పాటించాల్సిన పని లేదు, 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తే ఆల్మోస్ట్ అన్ని ఆజ్ఞలు పాటించినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సో ఈ 2 ఆజ్ఞలు మీరు కరెక్ట్గా పాటిస్తే, చూడండి ఒకసారి 22వ అధ్యాయము 36వ వచనం. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలనున్నదే. ఇది ముఖ్యమైనది, మొదటిదేనైనా ఆజ్ఞ. రెండవది ఏంటి? నిన్ను వలని పొరుగువారిని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు, ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సింపుల్. సో ఈ 2 ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తే పాపం చేయనట్టే, పరిశుద్ధంగా జీవించినట్టే. అవునా? సో ఈ 2 ఆజ్ఞలు నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు నా మెసేజ్ అయిపోతుంది. ఓకేనా? సో వాడిని ప్రేమించాలి. ఫస్ట్ నేనంటే నాకే ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ మై లైఫ్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్. అవునా అన్న? తెలిసి నన్ను ఎలా ప్రేమించుకోవాలి? నా గురించి మొత్తం తెలుసు కదా నాకు. అవునా కదండి? మీకు ఒక బోరింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా రండి. ఏ విషయము? ఎందుకంటే మీరు చాలాసార్లు వినింటారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏమంటే మీ బాడీ చాలా ప్రత్యేకంగా చేయబడింది, చాలా యూనిక్గా, ప్రత్యేకంగా. మీ ఫింగర్ ప్రింట్ చాలా ప్రత్యేకమైంది, మీ రెటినా చాలా ప్రత్యేకమైంది. అవునా కదా? మీ అందరికి తెలుసు. బట్ స్టిల్ ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఒక 200 మెంబర్స్ ఉండవా? 200 అనుకోండి. ఇంత చిన్న ప్లేస్లో దేవుడు 200 డిఫరెంట్ డిజైన్స్ పెట్టాడు. నాట్ ఇంప్రెస్డ్? ఫైన్. ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 150 కోట్లు దగ్గరకు వచ్చేసాం. మనం దాంట్లో ఫస్ట్ ఉంటాం కదండి, చాలా ఫాస్ట్లో ఉన్నాం మనం. ఇంత చిన్న ప్లేస్లో 150 crore డిజైన్స్ అండి. ప్రపంచంలో ఎంత పాపులేషన్ ఉంది? 7 బిలియన్. అవునా? ఇంత చిన్న ప్లేస్లో దేవుడు 7 బిలియన్ డిజైన్ చేశాడు. ఓకే, ఇంత చిన్న ప్లేస్లో 7 బిలియన్ డిజైన్స్ చేశాడు. వాట్ అబౌట్ ద ప్రీవియస్ జనరేషన్? ఇంకా ముందు ఆదం నుంచి వస్తామా? అప్పటి నుంచి ఇంతవరకు నీ చేతికున్న ఫింగర్ ప్రింట్ ఇంకెవరికి లేదు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆగండి. ఇఫ్ యు ఆర్ నాట్ స్టిల్ ఇంప్రెస్డ్ అబౌట్ దట్, నీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా రాబోయే జనరేషన్, ప్లేస్ మారట్లేదు, జస్ట్ ఇంత ప్లేస్లో ఎన్ని కోట్ల డిజైన్స్ దేవుడు చేశాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఒక రెటీనా చాలా స్పెషల్ కదా. ఐఫోన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? షో ఆఫ్ చేస్తుంటారు కదా, నా ఫోను జస్ట్ చూస్తేనే ఓపెన్ అయిపోతుంది. నిజానికి చెప్పాలంటే నీ ఫోన్ గొప్పతనం కాదురా, నీ కంటి గొప్పతనం కదా. ఎందుకంటే యూ హ్యావ్ అ యూనిక్ రెటీనా కదా. అవునా కదా? సో ఏమండి, మీ కంటి రెటీనా అంత పవర్ఫుల్, అంత ప్రత్యేకమైంది. మీ చెయ్యి చాలా ప్రత్యేకమైంది. ఇంకా చాలామంది అంటారు ఎవ్రీబడి హ్యాస్ అ యూనిక్ స్మెల్. ప్రతి ఒక్కరితో ఒక రకమైన వాసన ఉంటుంది. అది సువాసన దుర్వాసన సెకండరీ, బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక సువాసన ఉంటుంది. అందుకే దొంగలు పడినప్పుడు పోలీస్ కుక్కలు మన దగ్గరకు రావు. సో దట్స్ నాట్ వాట్ రియలీ ఇంప్రెసెస్ మీ. మన బాడీకి ఎంత ప్రత్యేకత ఉంటే మన పిలుపుకి ఇంకెంత ప్రత్యేకత ఉండాలి.
హల్లెలూయా. మన పర్పస్కి, మన ఉద్దేశానికి దేవుడు మన జీవితాన్ని నిర్మించిన ఈ నిర్మాణానికి ఇంకెంత ప్రత్యేకత ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. అంత స్పెషల్గా, అంత పవర్ఫుల్గా, అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని భూలోకం నిర్మించాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంత స్పెషల్గా నిర్మిస్తే మనం పొద్దున్న లేచి అద్దం ముందు ఏం చేద్దాం చెప్పండి? ప్రభువా, నా ముక్కు కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది ప్రభువా, కొంచెం సన్నగా ఉంటే బాగుండేది కదా ప్రభువా, కొంచెం కలర్ ఇస్తే బాగుండేది, కొంచెం హెయిర్ ఇంకా ముందుకు వస్తే బాగుండేది, జాలైన్ కనిపిస్తే బాగుండేది. అవునా కదా? వి థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ బాడీ, బట్ యాక్చువల్లీ యు ఆర్ వెరీ యూనిక్లీ, వెరీ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితము ఒక యాడ్ వచ్చేదండి. యాడ్ మీరు చూసారో లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వచ్చేది. మీకు తెలుసో లేదు? మరి ఫెయిర్ అండ్ లవ్లీ తెలుసా? ఆ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఏమి వచ్చేది తెలుసా? ఒక హీరోయిన్ వస్తుందండి. ఆమె హీరోయిన్ కావాలని ఇష్టం ఆమెకి. ఆమె ఇంకా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆడిషన్స్ కోసం వస్తుంది. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటే ఆమె ఎంటర్ అవుతున్నప్పుడు ఆమెను తరిమేస్తారు అక్కడి నుంచి. వెళ్ళిపోయి అక్కడి నుంచి, నువ్వు చూడడానికి బాగాలేవు అన్నట్టు. ఆమె ఏడుస్తూ ఉంటే వాళ్ళ తండ్రి వస్తాడు. అమ్మా, నువ్వు ఇట్లా బాధపడొద్దు, నువ్వు ఇలా ఉండడానికి కారణం జీన్స్, నువ్వు ఇట్లా బాధపడొద్దు, ఏం చేయలేము, కానీ ఇదిగో ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది వాడు, నీ జీవితం మారిపోద్ది. తీసుకుంటుంది ఆవిడ, తీసుకుని పూసుకుంటుందండి. 1 month 2 months చూపిస్తారు. 8 weeks ఇట్లా తిరుగుతుంది. తిరిగిన వెంటనే ఏమైపోతుంది? తెల్లగా అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది కదా, కార్లో వస్తుంది. కార్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మరి ఇంతకుముందు నడుచుకుని వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ కార్లో దిగిపోద్ది అనమాట. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ కార్ కూడా వచ్చేస్తుంది ఏంటి, కార్లో దిగుతుంది. ఇప్పుడు కార్లో దిగిన తర్వాత ఆడిషన్స్, యాక్టింగ్ వస్తుందా లేదా అవన్నీ అవసరం లేదు. దిగిన వెంటనే ఇక్కడేదో షూటింగ్ జరుగుతుంటే తీసుకుపోయి కెమెరా ఆమె దగ్గర పెడతారు. అలాగే ఇంకొక దరిద్రం యాడ్ ఒకటి వస్తుంది. వాడు జాబ్ కోసం వస్తారండి. వాడు ఏం చదువుకున్నాడు, సర్టిఫికేట్స్, ఏం డిగ్రీ చేసినాడు అవన్నీ అవసరం లేదు, ముఖం బాగుందా లేదా. వాడు వచ్చిన వెంటనే రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ వాడు బాధపడుతుంటే వాళ్ళ ఆయన వచ్చి, అరే నాన్న బాధపడొద్దురా, ఇదిగో ఫెయిర్ అండ్ లవ్లీ. వాడు వాడతాడు. ఏమండి చదువు, సంధ్య ఏం అవసరం లేదు, మొత్తం ఇట్లా తిరుగుతాడు, ముఖం మారిపోద్ది, వస్తాడు, జాబ్ వచ్చేస్తుంది. నేషనల్ టెలివిజన్ మీద, జాగ్రత్త వినాలి, నేషనల్ టెలివిజన్లో అందరూ చూస్తుండగా, నేషనల్ టెలివిజన్లో మనందరికీ వీళ్ళు కలిసి ఒక పెద్ద అబద్ధం చెప్పారు. ఏం చెప్పారంటే, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ ఫేస్ అని. అర్థమవుతుందా? నేషనల్ టెలివిజన్లో, టీవీలో అందరికీ ఏం భయం లేకుండా దేశమంతటికి ఒక పెద్ద అబద్ధం చెప్పారు. ఏం అబద్ధం చెప్పారు చెప్పండి? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ ఫేస్. నీ ముఖం బాగాలేదు, ఇది వాడుకో బాగుపడతావు అని అందరికి తెలిసిన చాలా ధైర్యంగా అబద్ధం చెప్పేశారు. వాటిని విని మనం నమ్మినాము. మన జీవితంలో మనము ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. అరే నేను చూడడానికి బాగాలేనేమో, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అనుకుంటున్నా. ఈరోజు ఒక మాట చెప్పినా, నీ ఐడెంటిటీ ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో ఒక యాడ్ని చూసి నేర్చుకోకూడదు, బైబిల్ని చూసి నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నువ్వు చాలా ప్రత్యేకంగా నిర్మించబడ్డావని దేవుని వాక్యం సెలవిస్తుంది. యు ఆర్ అ మాస్టర్ పీస్. ఆమెన్ లేదు, ఏమీ లేదు బాబోయ్, ఏదో ఒకటి చెప్పండి, ఆమెన్ చెప్పండి. నమ్మకం లేదు మీకు? దేవుడు మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా నిర్మించాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి ఒకసారి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ అనండి. చెప్పండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ అనండి. యు ఆర్ ఎ మాస్టర్ పీస్ అనండి. హల్లెలూయా. తర్వాత ఈ మధ్యలో మీరు చూసారో లేదు, ఆ ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ వచ్చింది. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ తీసేసాడు, కొంప తీసి మెసేజ్ విన్నాడేమో మరి. ఇప్పుడు ఆ ఫెయిర్ అండ్ లవ్లీ లేదండి, ఇప్పుడు ఏముంది? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, డోంట్ లెట్ ఎనీబడి డిఫైన్ యువర్ ఐడెంటిటీ. ఎవరో చెప్పడానికి వదలొద్దండి, దేవుని వాక్యం మీకు చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. నిన్ను నువ్వు ఎందుకు ప్రేమించుకోవాలి చెప్పాలి. చెప్పండి, యు ఆర్ యూనిక్లీ మేడ్. చాలా ప్రత్యేకంగా మీరు నిర్మించబడ్డారు కాబట్టి. హల్లెలూయా. అందుకే మనం దేవుని ప్రేమించడం స్టార్ట్ చేస్తే మనల్ని మనం ఆటోమేటిక్గా ప్రేమించుకుంటాం. అందుకే ఫస్ట్ ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. వన్స్ వీ స్టార్ట్ లవింగ్ గాడ్, ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. లవింగ్ యువర్ సెల్ఫ్ బికమ్స్ వెరీ ఈజీ. మనమంటే మనకి ఎందుకు ఇష్టం లేదంటే, ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి.
మనం దేవుని ప్రేమించడం స్టార్ట్ చేస్తే, మన జీవితంలో దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, ప్రపంచంలో ఇంకెవరు మనల్ని ప్రేమించాల్సిన పని లేదు, మనం ఎవరిని ప్రేమించాల్సిన పని లేదు. యూ విల్ బికమ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. విచిత్రం ఏంటో తెలుసా, వాడంటే వాడికే ఇష్టం ఉండదు, కానీ పోయి అందరు అమ్మాయిలు చెప్తాడు. అర్థమైందా? నువ్వంటే నీకే ఇష్టం లేదు, ఇంకా ప్రపంచంలో అందరూ నిన్ను ప్రేమించాలా? ఎట్ట అవుతుంది? ఒకసారి ఒక క్వశ్చన్ వేశారండి. ఏం క్వశ్చన్ వేశారంటే, అన్న పర్ఫెక్ట్ వైఫ్ ఎట్లా దొరుకుతుందన్న, పర్ఫెక్ట్ వైఫ్ని దొరకాలంటే ఏం క్వాలిటీస్ చూడాలన్నా? మంచి క్వశ్చనే కదా. ఏమడిగాడు? పర్ఫెక్ట్ వైఫ్ కావాలన్నాడు. నేనేమన్నాను తెలుసా, ఒరే పర్ఫెక్ట్ వైఫ్గా ఎదురు చూడొద్దు, ఫస్ట్ యూ ట్రై టు బికమ్ పర్ఫెక్ట్ హస్బెండ్. పర్ఫెక్ట్ వైఫ్ విల్ ఆల్రెడీ కమ్. చెప్తా ఒకసారి, డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ హస్బెండ్, యూ బికమ్ పర్ఫెక్ట్. అవునా కదా? ఇది ఎలా ఉందంటే, అన్న నాకు మంచి బెంజ్ కావాలన్న, బెంజ్ కార్ కావాలన్న, వీటి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాకుండా బెంజ్ ఎందుకురా నీకు? అవునా కదా? పర్ఫెక్ట్ వైఫ్ కావాలి, పర్ఫెక్ట్ కావాలి. ఫస్ట్ నువ్వు నీకే సరిగ్గా లేదు, నీ లైఫే నీకు సరిగ్గా లేదు, నువ్వే ఎక్కువ తక్కువ ఉన్నావు మనిషివి. నేనేమంటానంటే, ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నిన్ను కరెక్ట్గా ఉండడం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయి. నువ్వంటే నీకే ఇష్టం లేదు, నువ్వంటే నీతో టైం స్పెండ్ చేయడానికి నీకే ఇష్టం లేదు. ఒక మాట చెప్పమంటారా, ఈ ఎవరికి బోర్ కొట్టదండి. మీకు విషయం తెలుసా, ఒక 10 years క్రితం బోర్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ కదండి. అందరికి బోర్ కొట్టేది 10 years క్రితం. ఒక 10-20 బోర్ అనే పదం ఉండేది. ఇప్పుడు బోర్ లేదండి. ఒక 5 నిమిషాలు టైం దొరికితే ఏముంది నీకు? రీల్స్ ఉంది, యూట్యూబ్ ఉంది. అసలు బోర్ కొట్టడానికి అవకాశమే లేదు. రాత్రి 2 o'clock 3 o'clock ఏం కావాలి నీకు? మొత్తం ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. అంటే యవ్వనస్తుల మైండ్కి అసలు కొంచెం కూడా రెస్ట్ లేదండి. కంప్లీట్గా 24 hours నేను ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి రెడీగా ఉంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఫస్ట్ యూ షుడ్ బికమ్ పర్ఫెక్ట్. నువ్వు దేవుని ప్రేమించడం స్టార్ట్ చేయాలి. దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీ లైఫ్ కరెక్ట్గా సెట్ అయిపోద్ది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ నన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణశక్తితో ప్రేమించాలి. అప్పుడు నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తావు, నీ పొరుగు వారిని. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వస్తాం. మనం దేవుని ఏం చేయాలంట? ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించకపోతే, జాగ్రత్త వినాలి, ఈరోజు మెసేజ్ అంతా మీకు అర్థం కావాలి. ఇదొక్క మాటలో, దేవుణ్ణి ప్రేమించకపోతే మీ లైఫ్లో అన్నిట్లో ఏదో కొదువ ఉంటుంది. యూ విల్ ల్యాక్ మెనీ థింగ్స్. దేవుడు ఫిల్ చేయలేని వ్యాక్యూమ్ని ఇంకెవరికి ఫిల్ చేయలేదు ప్రపంచంలో. సో దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మీ జీవితం కరెక్ట్గా సెట్ అయిపోద్ది. దేవునామానికి స్తోత్రం. ఇంతవరకు మీరు చాలాసార్లు విన్నారు, పాపం అంటే ఏంటి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని. ఇంకొక మాట చెప్పమంటారా, దేవుణ్ణి ప్రేమించకపోవడము అసలైన పాపం. యవనుడా, యవనస్తురాలా, ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్, యు ఆర్ కమిటింగ్ అ గ్రేవ్ సిన్. అన్నిటికంటే గ్రేవ్ సిన్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకపోవడం. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి చెప్పాలి? దేవుణ్ణి ప్రేమించకపోవడం. సరే, నేను చెప్పాను కదా, చాలా ప్రాక్టికల్గా చెప్తానండి. దేవుని ప్రేమించడం అంటే చాలా అందరికి ఇష్టం లేదా? దేవుని ప్రేమించడము, దేవుని ప్రేమిస్తారా లేదండి? ఈజీనా చేయడము, కష్టమా? ఇప్పుడు దేవుడు మనకి కమాండ్ ఇస్తున్నాడు. మామూలుగా లవ్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రపోజల్ కదా. ప్రేమ అంటే ఏంటండి? ఎవరిని కమాండ్ చేయకూడదు మనము. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఎవరిదైనా ఒకరిపై నువ్వు నన్ను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణశక్తి ప్రేమించాలంటే ఎటుంటుంది? ఎరా వాళ్ళు ఎలా ఉందరా నీకు? అవునా కదా? ఇట్స్ నాట్ అ కమాండ్మెంట్, ఇట్స్ అన్ ఆప్షన్. యూ హ్యావ్ టు గివెన్. నువ్వంటే నాకు ఇష్టం, నేను కూడా నీకు ఇష్టం లేదా? ఆప్షన్ ఇస్తావు, కానీ దేవుడు అలా ఆప్షన్ ఇవ్వట్లేదు. హీస్ కమాండింగ్ యూ టు లవ్ హిమ్. ఎందుకు తెలుసా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కమాండ్మెంట్గా చెప్తేనైనా వింటావని. అండ్ దేవుడు ఏమైనా కమాండ్మెంట్ ఇస్తే మనం చేయగలిగిందే ఇస్తాడండి. మనం చేయలేని దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా ఒక చిన్నపిల్లని తీసుకొని, ఆ చిన్నపిల్ల ఉన్నాడు, వాడిని పిలుచుకొని వచ్చి ఇదిగో ఆ స్పీకర్ తీసి పక్కన పెట్టారంటే వాడు పెడతాడండి? ఒకలాగా చూస్తారు నన్ను.
అన్న చూడడానికి చదువుకున్నలాగానో, వాడికి ఏం అవుతుందని అదే చెప్పాలి, అవునా కదా? సో దేవుడు మనకు కమాండ్మెంట్ ఇస్తుంటే అర్థం ఏంటి? వి క్యాన్ డూ దట్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us. సో నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఇది మొదటిదియు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇఫ్ ఇట్స్ దాట్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు గివ్ దాట్ ఇంపార్టెన్స్ టు దట్. ఇది చాలా ప్రాముఖ్యమైందంటే మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా అండి? జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? చెప్పంటారా? అతి ప్రాముఖ్యమైన విషయానికి అతి ప్రాముఖ్యత ఇవ్వడమే అతి ప్రాముఖ్యమైన విషయం. అర్థం కదా? అతి ప్రాముఖ్యమైన విషయానికి అతి ప్రాముఖ్యత ఇవ్వడమే అతి ప్రాముఖ్యం. వాట్ ఈస్ అతి ప్రాముఖ్యం? దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడాన్ని మనం అతి ప్రాముఖ్యంగా చూసుకోవాలి. ద మెయిన్ థింగ్ ఈజ్ కీపింగ్ ద మెయిన్ థింగ్, దట్స్ ఇట్. ఇంపార్టెంట్ థింగ్ని ఇంపార్టెంట్గా ఉంచడమే ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో. దేవుని ప్రేమించడం అందరికి ఇష్టం లేదా? చేస్తారా? దేవుని ప్రేమిస్తారా? ఇలా చెప్పి మెసేజ్ ముగిస్తే అయిపోదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాను. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఇది చెప్పి నేను ముగించేస్తాను. చెప్పండి. దేవుని ప్రేమించాలి కదా ఖచ్చితంగా, అది ప్రాముఖ్యమైన ఆజ్ఞ కదా. సో దెన్ వాట్ దెన్ ఈజ్ లవింగ్ గాడ్? వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ గాడ్? హౌ కెన్ యూ లవ్ గాడ్? మనం ఒకసారి ఇట్లా అడిగితే వాడు చిన్నవాడు ఇంత ఉంటాడు, వాడు అన్న ప్రేమ అంటే సాక్రిఫైస్ అని అంటున్నాడు, ఇంత ఉంటాడు వాడికి ఏమర్థమైందో మరి. సరే, ప్రేమ అంటే బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు, బైబిల్లోనూ చూద్దాం. సినిమా వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఒకసారి మొన్న ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా కింద టైటిల్ ఏంటో తెలుసా? ఆ టైటిల్ కింద ఒక క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ఏముందంటే, రండి ప్రేమలో మునిగి తేలండి అని రాసినాడు. అంటే వాడికి తెలిసి పెట్టినాడా తెలియకుండా పెట్టినా నాకు అర్థం కాలేదండి. మా ఊర్లో యాక్చువల్లీ ఎవరైనా మునిగితే తేలేదేంటో తెలుసా? శవం అండి, మనిషి తేలడండి. మీ ఊర్లో అంతేనా? ఇక్కడ అంతే కదండి. ఇక్కడ కూడా అంతే. మరి వాడు తెలిసి పెట్టినాడో తెలియకుండా పెట్టినాడు, రండి ప్రేమలో మునిగి అంటే వాడు చెప్పకనే ఏం చెప్తున్నాడు? రండ్రా వచ్చి ప్రేమించండి, మునిగి సావండి. తర్వాత మనకు అది అర్థం కాక ఓ టైటిల్ బాగుందని చెప్పి అందరు స్టేటస్లు అదే పెట్టేసుకుంటున్నారు. బాబోయ్, ప్రేమ అంటే వాళ్ళకి తెలియదండి. అందుకే వాళ్ళు ప్రేమ 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 అంటారు, కానీ లవ్ స్టోరీని ఎంతవరకు ఆపేస్తారో తెలుసా? పెళ్ళైన వరకు ఆపేస్తారు. దాని తర్వాత సినిమా చూపిస్తే ఫ్లాప్ అవుతుంది సినిమా. అది కాదు కదా ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్ దిస్ వరల్డ్, సో హీ, చెప్పండి కదా, సో హీ గేవ్. గివింగ్ ఈజ్ లవింగ్. దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుని ఇచ్చేశాడు మనకు. ప్రేమ అంటే ఇవ్వడమే. ఇఫ్ దెర్ ఇస్ నో గివింగ్, దెర్ ఇస్ నో లవింగ్. ఇప్పుడు చెప్పండి, అయినంత ప్రాక్టికల్గా, అయినంత కంప్లీట్గా విడదీసి చెప్తున్నాను మీకు. సో వాట్ ఈజ్ లవింగ్ గాడ్? ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గాడ్. అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ కెన్ యూ గివ్ టు గాడ్? ఆగండి, ఆలోచించి ఆన్సర్ చేయండి. నా సర్వం నీవే ప్రభువా, ఆగా, నా జీవితం అంతా నీదే ప్రభువా. అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దు, ప్రాక్టికల్గా చెప్పండి. మీరేమి ఇవ్వగలరు దేవునికి? వాట్ కెన్ యూ గివ్ టు గాడ్? వాట్ కెన్ యూ యాక్చువల్లీ గివ్ టు గాడ్? చెప్తున్నా మళ్ళా, మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. అవునా? ఒకవేళ చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ దేవుని ప్రేమించడం అయితే, దేవుని ప్రేమించడం అర్థం ఏంటి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలరు? ఏమి ఇవ్వకుండా నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుని ప్రేమిస్తానని చెప్పకూడదు. ఇఫ్ యు ఆర్ టెలింగ్ దట్ యు లవ్ గాడ్, యూ హ్యావ్ టు షో ఇట్ బై గివింగ్ సంథింగ్ టు గాడ్. ఆమేన్. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీరు ఏమి ఇవ్వాలో చెప్పడానికి రావట్లేదు, మీరు ఏదో ఒకటి ఇచ్చి దేవుని ప్రేమించాలని చెప్పడానికి వచ్చాను అంతే. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గాడ్. దట్ విల్ మేక్ యువర్ రిలేషన్షిప్ వెరీ పర్సనల్ విత్ గాడ్. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ఆల్మోస్ట్ ముగించేస్తాను. నా జోబులో ఒక 500 ఉందండి, 200 ఉందండి. ఈ 200తో నేను, అందరు జాగ్రత్తగా వినాలి, దిస్ విల్ చేంజ్ యువర్ పర్సెప్షన్. నా దగ్గర ఒక 200 ఉంది. ఈ 200ని తీసుకుపోయి
బయట తీసుకుపోతే ఒక మంచి బిర్యానో ఏదో ఒకటి వస్తుంది, అవునా కదా? ఐ కెన్ బై సంథింగ్ ఫ్రమ్ దిస్. బట్ నేను దీన్ని తీసుకొచ్చి ఆఫరింగ్ వేసాను అనుకోండి, అంతసేపు దీన్ని 200 అని పిలిచాము. ఆఫరింగ్ వేసిన వెంటనే దీని పేరు ఏం మారిపోద్ది? ఆఫరింగ్, కానుక. చూసారా? నా దగ్గర ఉన్నంతవరకు ఇది ఏమైపోయింది? డబ్బు, మనీ, కరెన్సీ, నోట్. వన్స్ ఐ టేక్ ఇట్ టు గాడ్, దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని సమర్పించినప్పుడు దీని పేరు, దీని విలువ, దీని స్థాయి మారిపోయింది. దీనికి కొత్త పేరు వచ్చింది, ఆఫరింగ్ అని పేరు వచ్చింది. ఆమేన్. ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా తెలుసా? నువ్వు దేవునికి ఏమైనా ఇస్తే దానికి చాలా విలువ వచ్చేస్తుంది, దాని స్థాయి మారిపోద్ది. ఆమేన్. ఒక మంచి మాట చెప్తాను, ఈ మాట మీకు గొప్ప విడుదల తీసుకురావాలి. నేను మొబైల్ చూస్తూ ఒక 1 అవర్ స్పెండ్ చేశాను అనుకోండి, రీల్స్ చూస్తూనే ఉన్నాను. దాన్ని ఏమంటారు? కరెక్ట్ అమ్మా, గట్టి చెప్పమ్మా, టైం వేస్ట్ అంటారు. గంట సేపు నేను మొబైల్ చూస్తే దాన్ని టైం వేస్ట్ అంటారు. గంట సేపు నేను ప్రార్థన చేసి వాక్యం చెబితే దేవుడితో సహవాసం. చూసారా? పేరు మారిపోయిందండి, ప్రత్యేకత మారిపోయింది, ఎంత ఘనత వచ్చేసింది. నేను చెప్పే అర్థమవుతుందా? చెప్పట్లేదు మీరు? ఇప్పుడు ఇంతసేపు మన అద్భుతంగా కీబోర్డ్, గిటార్ వాయించారు, ఈ అద్భుతంగా వాయించారు. వీళ్ళు ఇక్కడ వాయిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. సేమ్ సెటప్ తీసుకుపోయి పెళ్ళిలో పెట్టారనుకోండి, పెళ్ళిలో వాయిస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు చెప్పాలి? వర్షిప్ లీడర్స్ అనరు, ఆర్కెస్ట్రా లేదా సంగీత కళాకారులు లేదా ఆర్టిస్ట్స్, మ్యూజికల్ ఆర్టిస్ట్స్, అవునా? బట్ ద మూమెంట్ దే కమ్ టు చర్చ్, అక్కడ వాయిస్తే ఏమైంది? పర్ఫార్మెన్స్ అయింది. ఇక్కడ వాయిస్తే ఏమైంది? సేవ అయిపోయింది, పరిచర్య. నేను చెప్పేర్థమవుతుందా? వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, దేవుని కోసం చేస్తే చాలా ప్రత్యేకంగా మారిపోద్ది. ఆమేన్. వాట్ ఎవర్ యూ గివ్ టు గాడ్, ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్, వెరీ సేక్రెడ్. ఆమేన్. మీ టైంని చెప్పేస్తాను, పర్లేదు. మీ టైంని ఒక అమ్మాయికి ఇస్తే జీవితం నాశనం, పాపం, అపవిత్రత. ఆ టైం తీసుకుపోయి దేవునికి ఇస్తే పరిశుద్ధత, సహవాసము. నిజమే అర్థమవుతుందా? ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మీరు వినలేదనుకోండి, ఇంకా మీ ఇష్టం. నోబడీ యాక్చువల్లీ కేర్స్ అబౌట్ యువర్ లైఫ్. నిజంగా కేర్ చేస్తారంటే మీ పేరెంట్స్ మాత్రమే, మీ దేవుడు మాత్రమే. మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఒక మాట చెప్పమంటారా? యవ్వనం అనేది అందరికి కావాలి. పొలిటీషియన్స్కి యవ్వనం కావాలి, అవునా కదా? పొలిటికల్ లీడర్స్కి ఎవరు కావాలి? యవనస్తులే కావాలండి. జై కొట్టడానికి ఎవరు కావాలండి? యవనస్తులే కావాలి. సినిమా వాళ్ళు ఎవరు కావాలి? హీరోయిన్స్ ఎక్కడన్నా ముసలు ఉంటారండి? హీరోలు ఎక్కడ ఉంటారా? ఆ హీరోలు ఉంటారులేండి, అదొక దరిద్రం. హీరోలు ముసలు ఉంటారండి, ఏం చేద్దామని, అది వేరే. అర్థమైందా లేదా? అందరికి ఎవరు కావాలి? సాతానికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? నీ యవ్వనం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ టు గెట్ అ స్లైస్ ఆఫ్ ఇట్. ఎవరో ఒకరు ఆ యవ్వనాన్ని తీసుకోవడం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పనా? నీ యవ్వనాన్ని ఎవరికి ఇస్తావో వారిని నువ్వు ఎక్కువ ప్రేమించినట్టు. నీ ప్రేమ ఎట్లా తెలుస్తుంది తెలుసా? నీ యవ్వనానికి ఎవరికైతే ఇస్తావో వారిని ఎక్కువ ప్రేమించినట్టు. ఆమేన్. ఒక మంచి మాట చెప్తాను, ₹1,00,00,000 మాట చెప్తాను. ఎంత? ₹1,00,00,000 డైలాగ్ ఇది. రాసి పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తే అంత పాపంలో పడతావు. ఒక అబ్బాయిని ఎంత ప్రేమిస్తే, ఎంత డీప్గా ప్రేమిస్తే అంత పాపంలో పడతావు. దేవుని ఎంత ప్రేమిస్తే అంత పరిశుద్ధంగా మారిపోతావు. ఒక యవ్వనస్తురాల్ని ఎంత ప్రేమిస్తే అంత పడిపోతావు. నేను ఇవన్నీ ఊరికే మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లేదండి. నా కళ్ళారా నేను చాలా జీవితాలు చూస్తూ ఉన్నాను. ఒక అమ్మాయి వలలో పడిపోయి జీవితాలు నాశనం చేసుకున్న చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయి కోసం కెరియర్ని నాశనం చేసుకున్న చాలామంది ఉన్నారు.
ఒక అమ్మాయి వలలో పడిపోయి కెరియర్ని నాశనం చేసుకొని ఒకడు ఒక ఉద్యోగం రాజీనామా చేశాడండి. వాడు చేసిన రీజన్ ఏంటో తెలుసా? మీకు ఆశ్చర్యపోతారు. అమ్మాయితో మాట్లాడడానికి టైం దొరకట్లేదు ఆడికి. ఆడేం చేశారు తెలుసా? ఉద్యోగం మాట చెప్పిన, ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా, ఎంత ప్రేమిస్తే అంత పాపంలో పడిపోతావు. నీ దేవుని ఎంత ప్రేమిస్తే అంత పరిశుద్ధుడిగా మారిపోతావు. ఆమేన్. నా మాటలు ముగించేస్తున్నా. ఐఎమ్ డన్ విత్ మై టైం. నా మాటలు ముగించేస్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీకేం అర్థం కాకపోయినా ఒక మాట అర్థం చేసుకోండి. మీ దేవుణ్ణి ప్రేమించడము అతి ప్రాముఖ్యమైన ప్రయారిటీగా పెట్టుకోండి. లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. ఆమేన్. ఎవరిని ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఎందుకంటే అంత ప్రేమిస్తున్నప్పుడు నీ లైఫ్ అంటే నీకు అర్థమైపోద్ది. నీ లైఫ్ నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తావు. యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించట్లేదు కాబట్టి, దేవునితో డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి మన లైఫ్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. వెన్ యూ మేక్ ఎ డెసిషన్, దట్ విల్ బ్రింగ్ వాల్యూ టు ద మెసేజ్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించిన నిర్ణయం తీసుకోండి. కొంచెం కష్టమైన, కొంచెం బాధ అయినా, ఈ లోక ఆశలు, ఈ లోక తలంపులు, మీ ఫ్రెండ్స్కి వేరుకరంగా జీవించాలి, వేరైపోయి జీవించాలి. లోకంతో స్నేహం, దేవునితో వైరము కదా. సో యూ హ్యావ్ టు స్టార్ట్ హేటింగ్ ద వరల్డ్. యూ హ్యావ్ టు స్టార్ట్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుని ప్రేమించడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్కి ఒక అర్థం వచ్చేస్తుంది. మీకున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ మేకింగ్ సెన్స్ టు యూ. ఈరోజు విచిత్రం ఏంటంటే, దేవుడు ఒక్కరిని వదిలేసి అందరిని ప్రేమించే టైం ఉంది మనకి. అవునా కదా? చాలా విశాలమైన హృదయం. ఒకరు కాదు, 4 ఉంటారు, 10 మంది ఉంటారు. విశాలం కదండి. అందుకే ఆ విశాలం అంతా పక్కన పెట్టేసి మీ దేవుని ప్రేమించడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్ కంప్లీట్గా మారిపోవడం మీ కళ్ళారో చూస్తారు. మీ లైఫ్కి ఒక వాల్యూ వచ్చేస్తుంది. మై లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. దేవుని ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారు? ఇచ్చి ప్రేమించాలి కదా. వాట్ ఈజ్ లవ్? గివింగ్. చెప్పండి మరి, ఏమి ఇస్తారు దేవునికి? ఏమి ఇవ్వగలరు? ఏమి ఇవ్వగలను అంటే కుదరదు. ఏదో ఒకటి ఇవ్వాలి. ఇదిగో ప్రభు నా ఖాళీ పాత్ర అంటే కుదరదు. ఎన్ని రోజులు ఇస్తావు ఖాళీ పాత్ర? మోషే నీ చేతిలో ఏముంది? ఖాళీ పాత్ర అనలేదు, కర్ర ఉంది కదా. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గాడ్. ఏమి ఇవ్వగలరు? సరే, ప్రాక్టికల్ కొన్ని విషయం చెప్పి ముగించేస్తాను. మీ టైం ఇవ్వగలరా దేవునికి? ఇట్స్ వెరీ సింపుల్ కదా. టైం ఇవ్వగలరా? ఎంత టైం ఇవ్వగలరు దేవునికి? చెప్పాలి. నేను ఇంప్రెస్ కావడం చెప్పొద్దండి, హానెస్ట్గా చెప్పండి. దేవునికి ఎంత టైం ఇవ్వగలరు? కమాన్ అమ్మ, మీరు ఆన్సర్ చేయకూడదు పాపం. మీరు 3 hours అన్నారు. చెప్పండి, 3 hours ఇస్తారా? లేదు, కష్టమవుతుంది. చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. నాకు చెప్పండి. ½ an hour, 1 hour? ఎంతసేపు రీల్స్ చూడగలరు మీరు? రీల్స్ ఎంతసేపు చూడగలరు? కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్ నేను వస్తానంటారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఒక డిసిషన్ తీసుకోండి. గివ్ సమ్ టైమ్ టు గాడ్. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని గురించి డిస్కస్ చేయడంలో. ఓకేనా? ఇంకొక విషయం, మీ టాలెంట్స్ని దేవునికి ఇవ్వండి. టాలెంట్స్ దేవునికి ఇవ్వగలరా? టైం దేవునికి ఇవ్వగలరా? మీ కమ్యూనికేషన్స్ దేవునికి ఇవ్వగలరా? మీ స్కిల్స్ దేవునికి ఇవ్వగలరా? చెప్పాలి. ఇక్కడ రీల్స్ చేయడం ఎవరికైనా వస్తుంది కదా, కాంటెంట్ క్రియేషన్ వస్తుంది కదా, దేవుని కోసం చేయగలరా? ఎస్. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కామెంట్ పెట్టి యేసు ప్రభువుని నమ్ముకొని చెప్పగలరా? చెప్తున్నానా? అర్థమవుతుందా? సేవ అంటే మీ చేతిలో ఏముందో చేయండి. మీ దేవుడికి ఏమైతే ఇచ్చాడు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. గివ్ సంథింగ్ టు గాడ్. యువర్ టాలెంట్స్, యువర్ టైమ్, యువర్ కమ్యూనికేషన్స్, యువర్ నాలెడ్జ్, యువర్ విజ్డమ్. Whatever you give to God will become very special. It will become very valuable. దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా దీవిస్తాడు. ఒక నిర్ణయం తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియులారా. ఆమేన్. నా మాట